హుజూరాబాద్లో పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు తెలంగాణ బీసీ సిటిజన్ ఫోరం జేఏసీ మద్దతు ప్రకటించింది. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను బీసీ సిటిజన్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందేలా వెంకన్న పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం జేఏసీ తరపున అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రారంభం 300 పోయి 500, 500 పోయి 600, 600 పోయి 800, 800 పోయి 1200 అయినాయి. ఆఖరి 2000 రూపాయల నుంచి 9500 రూపాయల జీతం అయింది. అప్పటి నుంచి ప్రభుత్వం వచ్చినా కానీ మాకు జీతాలు వెళ్తానని చెప్పి దాటేసుకుంటే పోతాను, కానీ ఇది వరకు జీతాలు వెచ్చేటోళ్ళు లేరు, మాకు ఇచ్చేటోళ్ళు లేరు. పని చచ్చినా మేమే తీయాలి, కుక్క చచ్చినా మేమే తీయాలి, పిల్లి చచ్చినా మేమే తీయాలి. అవిటిని ఏం చేస్తానంటే అవి మేము చూడలేదని పురుగులు పడ్డాక మాకు చెప్తే ముక్కుకు బట్టలు కట్టుకొని పోతాను. దయచేసి అది చచ్చిన వెంటనే మాకు చెప్పాలి. మీరు తీర్చడానికి నువ్వు తీయనని అంటలేవు, కానీ పురుగులు పడ్డాక మాత్రం చెప్పాలి. ఈ 9,500 రూపాయలకు మేము బ్రతకజాలం. పిల్లలు పెద్దలు ఉప్పుకు పప్పుకు చింతపండుకు అన్నిటికీ కరెంటు బిల్లుల కంచెలు పెరిగినాయి, కానీ మాకు మాత్రం పెంచడం లేదు. ఇదే ప్రభుత్వము సంవత్సరానికి ఒక 500 పెంచినా కానీ మేము 50,000 జీతాల 30 ఏళ్ళ వరకు 500 పెంచడం, సంవత్సరానికి 500 పెంచడానికి లేకపోతే మేము మీ బిడ్డల కదా, మీ బిడ్డల కంచెలు మేమే పెంచుదా? మీ బిడ్డలకి ఆస్కారం తగ్గకుండా చెదారంతా ఇచ్చిపోతుంది. ఓవలు ఆలకుండా ఓళ్ళు సాపు చేసి మురికి కాలువలు సాపు చేసి మురికి కాలువలలో వండి లేకుండా తీసి ఎత్తి బయట వారగొస్తాను. కనీసానికి మీరు పెట్టుకున్న చేతికి పెట్టుకున్న సబ్బుల విలువ కాదు మా జీవితం. మరో బతుకులు ఇంత ఆనందంగా ఉన్నాయి. అయ్యా 30 ఏళ్ళు అయింది, ఇప్పుడు నా వయసే దగ్గర పడ్డది. ఇక నాకు ఎన్నడూ 10 రూపాయలు దొరికేది. కనీసానికి కనీస వేతనం 26,000 మా మీద దయదలాంచి మాకు కుట్ర ఉంచి మమ్మల్ని కూడా మీ బిడ్డల లెక్క ఆదుకొని మాకు పర్మనెంట్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం.